సొరకాయ కర్రీ కొందరు ఇష్టంగా తింటారు, మరికొందరు అసలే తినరు. ఇలా చేసి పెట్టారంటే ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు. వంటలు అందరూ చేస్తారు, కొంతమంది చేసే వంటలు మాత్రమే బాగుంటాయి. కొన్నిసార్లు వంటలు ఫెయిల్ అవుతుంటాయి. మనము మనసు పెట్టి ఇష్టంగా వంట చేసామంటే మన ఇంట్లో అందరూ మెచ్చుకుంటూ ఇష్టంగా తింటారు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన మనసు. ఈ కర్రీలో కారం వేయకూడదు, మొత్తం పచ్చిమిర్చితోనే చేయాలి. పచ్చిమిర్చిలను కట్ చేయకుండా ఇలా కొంచెం దంచి వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం కొంచెం మెంతికూర, కరివేపాకు వేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మెంతికూర ఫ్రై కావాలి, లేదంటే కర్రీ చేదుగా ఉంటుంది. ఇవి ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు, వెల్లుల్లి దంచి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకొని సరిపడంత ఉప్పు, పాలు పోసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికిపోయాక ఇప్పుడు ధనియా పౌడర్, కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ సొరకాయ కర్రీ రెడీ. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.